నమస్తే. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలుసు. 3 రోజులు అవుతా ఉంది. ఈ సంబంధించినటువంటి హత్యలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు సంజయ్ని హత్య చేయడం జరిగింది, ఎందుకోసం హత్య చేయాల్సి వచ్చింది, వీటన్నిటిపైన పోలీసులు ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఒక పక్కన సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఉంది, సంజయ్ వచ్చేది ఫుటేజ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పోలీసులకి మరి ఆటోలో ఎవరున్నారు, ఆటో ఉందా లేదా, ఆటోలో అమ్మాయి ఉంది, ఆటోలో అమ్మాయిని రేప్ చేసి చంపేయడం జరిగింది అని చెప్పేసి సంజయ్ తన అన్నకి వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది. సో మరి ఇప్పటివరకు ఆ అమ్మాయి ఎవరు, ఆ ఆటో ఎక్కడిది, ఆ ఆటోలో ఎంతమంది వ్యక్తులు ఉన్నటువంటిది కనీసం పోలీసులు ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పలేకపోతా ఉన్నారు. ఇప్పటికి సైతం కూడా సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. 2 రోజులుగా ఆయన మెసేజ్ పెట్టిన తర్వాత బాడీ దొరకలేదు, ఆచూకీ లేదు. కానీ ఆ దొరికినటువంటి బాడీ చిట్ట చివరికి ఆ బాడీని సైతం కూడా అంటే ఎవరైతే నా ప్రాణాలను కాపాడని చెప్పేసి తన అన్నైనటువంటి జ్ఞానసాయిని కోరడం జరిగిందో చిట్ట చివరికి ఆయన ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది సంజయ్. సో సంజయ్ ప్రాణం కోల్పోవడానికి కారణం ఏంటిది అంటే అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించి ఏమైనా దానికి అడ్డొస్తారన్నటువంటి ఆలోచనతోటి ఎవరైనా చంపేశారా అంటే ఖచ్చితంగా అవునన్నటువంటి సమాధానాలు వినపడతా ఉన్నాయి. సో ఒకసారి డీటెయిల్స్గా మనం చూస్తే సంజయ్ కడుపులో సగం బీరు ఉందట. మీన్స్ సగం బీరు అంటే సీసా. ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం దగ్గరేమో సగం బీర్ సీసాకు సంబంధించినటువంటి పక్కన ఉంది సగం బీర్ సీసా, తాగినటువంటి బీర్ సీసా, ఇంకా సగం ఆయన పొట్టలో ఉందట, చనిపోయినటువంటి సంజయ్ పొట్టలో. సో అంటే ఎంత దారుణంగా చంపిళ్ళు. సో చంపినటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు కొనిచెర్ల దగ్గర ఉన్నటువంటి సాగర్ కాలువలో పడేసిండు. సో ఆయనను చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది. సో తన అన్నైనటువంటి జ్ఞానసాయి హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటాడు. సంక్రాంతి పండగ పూట ఖమ్మం జిల్లాలో ఉంటున్నటువంటి తన సొంత గ్రామానికి వెళ్తున్నటువంటి సందర్భంలో రాత్రి 1:41 ఆయన మరి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి సందర్భంలో అన్నని పికప్ చేసుకోవాలి, అన్నని ఇంటికి తీసుకురావాలి పండగ పూట అన్నటువంటి ఒక ఆలోచనతోటి సంజయ్, జ్ఞానసాయి వల్ల తమ్ముడైనటువంటి సంజయ్ 2 వీలర్ మీద ఆయన 1:40 ప్రాంతంలో ఆయన బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అమ్మా చికెన్ సెంటర్ ఏదైతే ఉందో అమ్మా చికెన్ సెంటర్ దగ్గర అక్కడ ఆటో ఆయనకు ఆ బండిని ఎవరైతే సంజయ్ వస్తున్నటువంటి బండిని వెనకబెట్టి గుద్ది ఆయనను ఆటోలో వేసుకుని మరి కొనిజర్ల దగ్గర ఉన్నటువంటి సాగర్ కాలువ దగ్గరికి తీసుకుపోయి చంపేసిండు. సో చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది దీంట్లో ఒకసారి చూస్తున్నట్టయితే పోలీసులు సైతం ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి క్లూస్ ఇంకా సంపాదిస్తున్నామనేది చెప్తా ఉన్నారు. సో చూస్తే చాలా బాధాకరమైనటువంటి అంశం. చాలా బీద కుటుంబం వాళ్ళు ఉండేది కూడా రాజీవ్ గృహాలో వాళ్ళు ఉంటా ఉండరు. రాజీవ్ స్వగృహలో అక్కడ మొత్తం అంతా కూడా గాంజా బ్యాచ్, అక్కడ గాంజా బ్యాచ్ రాత్రి 1:41 అంటే తెల్లారింది అనుకో, ఉదయం అనుకోవచ్చు. కానీ ఆ అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే ఒక అమ్మాయిని మరి వేరే ప్రదేశం నుంచి వచ్చి ఈయన ఉంటున్నటువంటి నివాసాల దగ్గర రేప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిల్లా ఆ అమ్మాయిని, లేకపోతుంటే ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి చంపి వీళ్ళు ఉంటున్నటువంటి ఏరియాలో పడేయాలని వచ్చిందో ఏదో తెలియదు. కానీ సో ఈ సంఘటనని ఏదైతే కళ్ళతోటి చూసి వీళ్ళను ఫాలో అయినటువంటి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆ మృతుడు మళ్ళీ బయటికి ఏమైనా లీక్ చేస్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో మరి ఈయనను చంపినటువంటి పరిస్థితి. సో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, అమ్మాయి అని చెప్పేసి పదే ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ అన్నతోటి. ఆ వాయిస్ రికార్డులో కూడా ఒక అమ్మాయి ఉంది ఆటోలో అని చెప్పేసి చెప్పడంతో రకరకాలైనటువంటి ప్రచారం జరిగింది. ఆ అమ్మాయికి ఈయనకి ఏదో లింక్ ఉంది, ఈ అమ్మాయికి ఈయనకు ప్రేమ సంబంధం ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరు కలుస్తున్నటువంటి సందర్భంలో అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కొంతమంది అమ్మాయి తరపున ఉన్నటువంటి బంధువులు వచ్చి ఈయన పైన దాడి చేసిండ్రు, చంపిండ్రు, కిడ్నాప్ చేసిండ్రు. సో రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవంగా కూడా అది తప్పు అనేది తెలుస్తూ ఉన్నది, చాలా మంచోడు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. సో ఒకసారి చూసుకుంటే ఆయన చాటింగ్ కూడా చూసుకుంటే ఇది చాటింగ్. సన్నీ అండ్ అంటే సంజయ్ అండ్ జ్ఞానసాయి వీళ్ళిద్దరు చేసుకున్నటువంటి ఈ చాటు ఏది సంజయ్ని వాళ్ళ అన్న మరి ఆయన ఫోన్లో సన్నీ అని ఫీడ్ చేసుకున్నట్టుగా ఉంది. సో ఈ సన్నీ చాటింగ్ ఇదంతా కూడా ఈ చాటింగ్ స్క్రీన్ షాట్ ఇది. ఎప్పుడు 1:19 మెసేజ్ కూడా చూసుకోవచ్చు ఓకే అని చెప్పేసి న్యూ బస్ స్టాండ్
న్యూ బస్ స్టాండ్ లో దిగు, కుదిరితే మన ఆర్చ్ దగ్గర దిగు, ఇక్కడికే ఆపుతా అని చెప్పేసి అంటా ఉన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ స్టార్ట్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు. న్యూ బస్ స్టాండ్కి 10 minutes ఆగి స్టార్ట్ అవ్వని చెప్పేసి వాళ్ళ అన్న మెసేజ్ పెట్టాను. అరే మన ఆర్చ్ దగ్గర దిగుతా అని చెప్పేసి ఆయన ఎవరు వాళ్ళ అన్న, ఏది హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అన్న ఈయన చేస్తున్నటువంటి చాటింగ్ ఇది. 10 minutes ఆగి స్టార్ట్ అవ్వాలి, ఆల్రెడీ ఓకే నేను స్టార్ట్ అవుతున్నా న్యూ బస్ స్టాండ్ దగ్గర అని చెప్పేసి అంటా ఉన్నాడు. అలాగే మన ఆర్చ్ దగ్గర దిగు ఇక్కడే అని చెప్పేసి ఇట్లాంటి చాటింగ్ మనం చూసుకోవచ్చు. సరే అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నా న్యూ బస్ స్టాండ్ కాడికి 10 minutes ఆగి బయలుదేరని వాళ్ళ అన్న ఉన్నాడు. అరే మన ఆర్చ్ దగ్గర దిగుతా అని చెప్పేసి ఎప్పుడు అరే అని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టాడు. ఇక రిప్లై లేదు. ఇప్పుడు అన్నీ కూడా రిప్లైలు చూడు, 1:31, 1:31, 1:33 వరకు కూడా 10 minutes ఆగి స్టార్ట్ అవ్వు ఆయన 1:31 గినిస్తే 1:33 నిమిషాలకు ఇట్లా రిప్లై ఇచ్చాడు. సరే అరే అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టిండు 1:44కి. 1:44కి మెసేజ్ పెట్టి అలాగే 1:44కి ఇగో వాయిస్ కాల్ కూడా చేయడం జరిగింది. వాయిస్ కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత ఇమ్మీడియట్గా 1:51 నిమిషాలకి, అంటే 1:31 నుంచి 1:51, అంటే ఈ ఉన్నటువంటి ఈ 20 నిమిషాల్లో ఆల్మోస్ట్ ఈ సంఘటన జరుగుతూ ఉన్నది. అంటే 20 నిమిషాల నుంచి ఆయన లిఫ్ట్ ఫోన్లో కాంటాక్ట్ లేడు. మరి ఆయన దాచుకున్నాడా లేకపోతే ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాడా? ఆ ఇన్సిడెంట్ని ఆ 20 నిమిషాల పాటు ఏమైనా చూడడం జరిగింది? అమ్మాయిని చంపుతుంటేనో లేకపోతే రేప్ చేస్తుంటేనో లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి అరాచకాలకి పాల్పడతా ఉంటే, అత్యాచారానికి పాల్పడతా ఉంటే ఆ ఇన్సిడెంట్ని చూడడం, అంటే ఇన్సిడెంట్ని గమనించేటువంటి ప్రయత్నంలో ఫోన్ ఏమైనా సైలెంట్ పెట్టుకున్నాడో తెలియదు. అదే సందర్భంలో ఆ 20 నిమిషాల గ్యాప్లోనే ఈయనను మరి అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి దుండగులే కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఈయనను గమనించి ఈయనను పట్టుకోవడం జరిగింది. సో ఈ 20 నిమిషాల తర్వాత లైవ్ లొకేషన్ పెట్టిండు. ఎప్పుడు 1:51కి 1:51కి లైవ్ లొకేషన్ పెట్టిండు. దాంతోపాటు అదే 1:52కి ఇమ్మీడియట్గా వాయిస్ మెసేజ్ కూడా పంపడం జరిగింది. వాయిస్ మెసేజ్ కనుక మనం చూస్తే ఇగో స్పష్టంగా వినబడతాం. సో అన్న అని ఏడ్చుకుంటూ మాట్లాడుతూ, అన్న నేను అమ్మ చికెన్ సెంటర్ దగ్గర ఉన్నా, ఆటో అన్న అమ్మాయి అని చెప్పేసి కూడా స్పష్టంగా వినబడుతుంది. ఒకసారి మళ్ళీ వినండి. అరే వచ్చా అరే అరే నేను వస్తానా? సో ఇది పాపం ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ అన్నని తీసుకురావాలి పండుగ పూట ఇంటికి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినందుకు పాపం నిర్దాక్షిణ్యంగా ఒక అమాయకుడిని ఒక దుర్మార్గులు మరి ఆయనను చంపినటువంటి పరిస్థితి. ఇంకొక ఆడియో కూడా చూద్దాం. ఇంకో ఒక అమ్మాయి ఉన్నదన్న, ఒక అమ్మాయిని చంపేసిందన్న, అమ్మాయిని రేప్ చేసి చంపేసిందన్న అని చెప్పేసి ఆయన అంతా ఆ టెన్షన్లో కూడా అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ అన్న కాపాడాలి, ఇక ఉన్నది ఆప్షన్ ఒక్కటే, వాళ్ళ అన్న కాపాడుతాడు కావచ్చు అన్నటువంటి చివరి నిమిషాల్లో వాళ్ళ అన్నకి వాయిస్ మెసేజ్ పంపించడం, ఆ వాయిస్ మెసేజ్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నటువంటి విధానం మరి నిజంగా కూడా బాధేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికి కూడా పోలీసులు ఆ దిశగా మరి ఏది ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సరే ఎవరైనప్పుడు కూడా సంజయ్ని హత్య చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఎవరైతే ఈ బ్యాడ్గా అంటే అమ్మాయితో ఎఫేరు ఇది అనేది అది కాదు అనేది తెలుస్తూ ఉంది. మనం తెలుసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు సైతం కూడా కుటుంబ సభ్యులు సైతం కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఒక బీర్ సంబంధించినటువంటి సీస పగలగొట్టి సగం సీస కడుపులో ఉందంటే ఏ విధంగా ఆయనను హత్యం చేసిలో సంజయ్ని. పాప మంచోడు, కొంత చిన్న ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉన్నాడట. వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. ఆయనను నిజంగా కూడా అంత మంచోడిని చంపినటువంటి ఆ దుర్మార్గులకి శిక్ష పడాలని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో చాలా ఆ మెసేజ్లలో కూడా చూసుకోవచ్చు. అప్పటి వరకు సరదాగా వాళ్ళ అన్నతోటి చాటింగ్ చేసుకుంటూ వాళ్ళ అన్న ఇంటికి వస్తే వాళ్ళతోటి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపాలి సంక్రాంతి పూట అని చెప్పేసి సంజయ్ భావించడం జరిగింది. వాళ్ళ అన్న చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి సొంత ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో రాత్రి వెళ్ళి 1 గంటల 2 గంటల ప్రాంతంలో వాళ్ళ అన్నని పికప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళి చివరికి కానరానటువంటి లోకాలకి వెళ్ళినటువంటి ఈ సంఘటన నిజంగా కూడా మరి ఈ ఖమ్మం జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో తెల్లారితే పండుగ, ఆ పండుగ పూట తమ్ముడితో పాటు కూడా
ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి తన అన్నైనటువంటి జ్ఞానసాయి ఆయన యొక్క బాధ కాదు, ఆయనకు సంబంధించిన రోదన మామూలు లేదు. నా కోసం వచ్చిన నా తమ్ముడు మరి చిట్ట చివరికి కానరానటువంటి లోకాలకి పోవడం జరిగింది, నిర్దాక్షిణంగా ఆయనను చంపడం జరిగింది, అమాయకుడు నా తమ్ముడు అని చెప్పేసి ఆయన నిజంగా కూడా గుండెలు బాదుకుంటా ఉన్నాడు. నేను ఒకవేళ కనుక పండగకి రానట్టయితే ఉంటే నాకు ఇటువంటి సంఘటన కాకపోవు, నా తమ్ముడు మిగిలేటోడు అని చెప్పేసి ఆయన కూడా బాధపడుతున్నటువంటి సంఘటన చాలామందిని అక్కడ కలిచివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఏదైతే చనిపోయినటువంటి సంజయ్ కుటుంబానికి న్యాయం కావాలి, మరో పక్కన సంజయ్ని హత్య చేసినటువంటి వాళ్ళకి నిజంగా కూడా శిక్షించాలి. రెండో కోణం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమ్మాయి అని చెప్పేసి పదే పదే అంటా ఉన్నాడో ఆ అమ్మాయిని ఎవరైనా ఇంకా చంపడం జరిగిందా, చంపినట్టు ఉంటే మరి ఇంకెక్కడైనా వేయడం జరిగిందా, లేకపోతుంటే ఏం జరిగింది అనేది కూడా పోలీసులు ఆ కోణంలో మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలు కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది, సంజయ్ని ఎవరు చంపిళ్ళు, ఎందుకోసం చంపిళ్ళు అనేది కూడా 1-2 డేస్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. 13వ తారీఖున జరిగింది ఈ సంఘటన, పండగ రోజు. సో దీని పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా ఈ కేసును ఛేదించడంలో సీరియస్గా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది. కానీ దీంట్లో పోలీసులు సైతం కూడా కొంత నిర్లక్ష్య ధోరణి వహించినట్టుగా తెలుస్తూ ఉంది. చిట్ట చివరికి అంటే వాళ్ళ తమ్ముడి విషయంలో ఈ వాయిస్ రికార్డులు అన్నీ వచ్చిన తర్వాత కనీసం పోలీసులు పట్టించుకోలేదట. లాస్ట్కి మృతి చెందినటువంటి సంజయ్ డెడ్ బాడీని సైతం కూడా పోలీసులు గుర్తించలేదు ఎక్కడ కూడా. కుటుంబ సభ్యులు ప్రతిరోజు వెతుకున్నటువంటి సందర్భంలో ఆ సాగర్ కాలువల కొనిజర్ల దగ్గర ఉన్నటువంటి సాగర్ కాలువలో దొరికింది. ఇది పోలీసులో లేకపోతే పోలీసు జాగిలాలో లేకపోతే ఇంకెవరో పట్టుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రతిరోజు నిద్రాహారాలు మానేసి రాత్రి పగలు పండుగ పూట మొత్తం చెట్లు పుట్టలు కాలువలు బాయిలు అన్నీ వెతికితే చిట్ట చివరికి సాగర్ కాలువలో 2 రోజుల తర్వాత బాడీ తేలి దొరికినటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరుగుతూ ఉంది, పోలీసులు ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వబోతా ఉన్నారు, పోలీసులకు ఏ విధమైనటువంటి క్లూస్లు సంపాదించి ఎవరు దీనికి హత్యకు గల కారణాలు ఏంటిది, హత్యకు ఎవరు మరి చేయడం జరిగిందన్నటువంటి దానిపైన ఏ విధమైనటువంటి సమాచారం తెలుసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మనతో.